మౌన పోరాటం మౌన పోరాటం. అసలు అక్కడ గడ్డమేం పెరిగిందంట్రా? షేవింగ్ చేయించుకుంటున్నావు? దుర్మార్గుడా, నీచుడా. ఎరా నీ పెళ్ళంలో నీకు కడిపోయా? లేదు బావుగారండి, చాలా బాగున్నాయి. సరిగ్గా చూచెయ్యి. అలాగే చెయ్యి. ఓకే, బాగానే చేసేవరా. నీతో బార్బర్ షాప్ పెట్టించచ్చు. బార్బర్ షాప్ కాదురా, మటన్ షాప్ పెట్టించు. అంతులో నిన్నే మటన్లా చేసి నేనే కొడతాను. ఎందుకు ఏడుస్తున్నావు సౌందర్య? బావ నన్ను కొట్టాడానా? అబ్బే, దెబ్బేం తగలేదు. అయినా చూసావు బావగారిని, పైకి అంత పెద్ద రౌడీలా కనపడతాడు గాని తన గడ్డం తనే గీసుకోలేడు. నేనే గీయాలి. నేను గీపోతే ఆ గడ్డం పెరిగి బావ ఇంకా బూచోళ్ళ కనిపిస్తాడు. ఏంటన్నా ఇదంతా? నువ్వు షేవింగ్ చేయడం, నేను ఇలా ఇల్లు వాకిళ్ళు తుడవడం ఎందుకు నాన్న? మనకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నాకు చాలా కష్టంగా ఉంది నాన్న. ఏ నాన్న, నీకు బాధగా లేదా? నువ్వు వాళ్ళకి ఎదురు తిరిగి ఈ పనులు చేయనని చెప్పవెందుకు? అమ్మో, ఎదురు తిరిగితే వాళ్ళు మళ్ళీ కొరడాతో కొడతారు కదా. కొరడాతో కొడితే మళ్ళీ చాలా నొప్పులుంటాయి. అందుకే వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసేస్తే అప్పుడు బావగారు చెల్లి మనల్ని ఏమనరు. ఏ నాన్న, ఇలా ఎంతకాలం బాధపడాలి మనం? మనకు మంచి రోజులు ఎప్పుడొస్తాయి? మనకి ఎన్ని బిజినెస్ లో ఎన్ని ఆఫీసులు ఉండి కూడా ఆ ఆఫీస్ లో పని చేయడం మానేసి ఇలా ఇంట్లో పనులు చేస్తూ ఎంతకాలం ఉండాలి నాన్న? మనం మన ఆఫీస్ లో ఎప్పుడు కూర్చుంటాం నాన్న? అత్తయ్య, మా హాల్ డిస్టెన్స్ ఇంత ఉంటుంది. అడుగులు లెక్క పెట్టుకుంటూ నడుచుకుంటూ రండి. అయ్యయ్యో అత్తయ్య, ఉండండి. అత్తయ్య, మీరిప్పుడు దుర్గత్తయ్య. అంటే మీకు కళ్ళు కనిపిస్తున్నాయి. అలా చేతులు ముందు పెట్టుకుని నడవకూడదు. ఇలా గంభీరంగా లెఫ్ట్ రైట్, ఇలా లెఫ్ట్ రైట్ అలా నడవాలి. అలాగే చూపు స్ట్రైట్ గా ఉండాలి, అటు ఇటు తిప్పకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఎలా నడవాలో దుర్గత్తయ్య ఎలా నడుస్తుందో నేను చూపిస్తాను. లెఫ్ట్ రైట్ రైట్, లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్, లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్. అంతే.
అత్తయ్య అర్థమైందా? రండి. అత్తయ్య ఇప్పుడు మా దుర్గా అత్తయ్యలాగా మీరు గంభీరంగా నడుచుకుంటూ రావాలి. రెడీయా? అలాగే. రండి. ఇప్పుడు కళ్ళు కనిపిస్తున్నాయి. చేతులు ముందుకు పెట్టి నడవకూడదు. గంభీరంగా నడవాలి. అయ్యో అత్తయ్య, చేతులు స్టిఫ్ గా. ఫ్రీగా నడవండి అత్తయ్యా. అలాగే రండి. అది అది అత్తయ్య, సూపర్ అత్తయ్య. అత్తయ్య ఇంకొంచెం ఫ్రీగా నడిస్తే చాలు, ఎవ్వరికి డౌట్ రాదు. నేను అడుగులు కూడా లెక్క పెట్టాను. 15 అడుగులు. అత్తయ్య నువ్వు సూపర్. ఇప్పుడు ఇంకొక సైడ్ నడవాలి. ఇక్కడే ఉండండి. అత్తయ్య ఇప్పుడు 10 అడుగుల్లో డైనింగ్ టేబుల్ ఉంది. మీరు కుడివైపుకి తిరిగి నడిచిరండి. అలాగే స్టిఫ్ గా అత్తయ్యా. సూపర్ అత్తయ్యా. అలాగే అలాగే రండి. యా సూపర్. అత్తయ్య ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. అత్తయ్య డైనింగ్ టేబుల్ నుంచి లెఫ్ట్ కి తిరిగి స్ట్రైట్ గా వస్తే కిచెన్ లోకి వచ్చేస్తారు. మా ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ నుంచి లెఫ్ట్ కి తిరిగితే కిచెన్ వచ్చేస్తుంది. సో మీరలా స్ట్రైట్ గా అలా నడుచుకుంటూ రండి. అత్తయ్య ఫ్రీగా ఫ్రీగా బాడీని ఫ్రీగా వదిలేయండి. అయ్యో అత్తయ్య, స్ట్రైట్ గా రమ్మన్నాను కదా. సరే. అంతే. అత్తయ్య మీరు సూపర్ అత్తయ్య. మెట్లు గురించి చెప్తాను, పదండి. లెఫ్ట్ ఎక్కే కదా. అత్తయ్య ఇప్పుడు స్టెప్స్. కిచెన్ నుంచి లెఫ్ట్ కి తిరిగితే మా ఇంట్లో స్టెప్స్ ఉంటాయి. సో అలా తిరిగి స్టెప్స్ ఎక్కి రండి. అత్తయ్య అలా పట్టుకోకూడదు. కాన్ఫిడెంట్ గా మెట్లెక్కండి.
అదే అత్తయ్య, అంతే. ఫాస్ట్ గా. సూపర్ అత్తయ్య. ఎస్, సూపర్ అత్తయ్య. అత్తయ్య, ఇప్పుడు మా దుర్గత్తయ్య లాగా స్టిఫ్ గా, గర్వంగా, ఆత్మవిశ్వాసంతో నడిచిరండి. అత్తయ్య, అలాగే. సూపర్. అలాగే అలాగే నడిచిరండి. సూపర్, అలాగే నడిచిరండి. ఎస్, మా దుర్గత్తేలాగే నడుస్తున్నారు. అలాగే. ఎస్, పర్ఫెక్ట్. సూపర్ అత్తయ్య, పర్ఫెక్ట్ అత్తయ్య. ఎస్. అయ్యో అవంతి, పడిపోతాను. అత్తయ్య, సూపర్ అత్తయ్య. ఇలా చెప్పాను, అలా పట్టేశారు. మీరు మా ఇంట్లో ఈజీగా చలామణైపోతారు. మరి నా కోడలంటే ఏమనుకున్నావు? గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. నిజమే అత్తయ్య, కర్పూరం. సరే అత్తయ్య, ఇప్పుడు వాయిస్ ట్రైనింగ్ ఇస్తాను, పదండి. అత్తయ్య, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరి వాయిస్లు వినిపించి వాళ్ళ పేర్లు చెప్పాను. ఇప్పుడు నేను ప్లే చేస్తాను, అవి ఎవరి వాయిస్ లో చెప్పండి. తమ్ముడి పుట్టినరోజుకి నేను ఉండట్లేదు. 2 days కోసం పక్కనున్న ఫారెస్ట్ కి వెళ్ళాలమ్మా. ఇది ఎవరి వాయిస్? ఇది నా పెద్ద కొడుకు ద్వారకా. ఇదెవరి వాయిస్? అమ్మ దగ్గర లేనప్పుడు వదినే అమ్మ అవుతుంది ఎవరికైనా. నా చిన్న కొడుకు మురారి. అవును అత్తయ్య, ఇవన్నీ చాలా తొందరగా నేర్చేసుకున్నారు. నా చీకటి ప్రపంచం చాలా చిన్నది. నా ప్రపంచంలోకి వచ్చిన మనుషులు, జరిగిన సంఘటనలు చాలా చాలా తక్కువ. అందుకే ఏ కొత్తవి నా జీవితంలోకి వచ్చినా వాటి రూపురేఖలు, స్వభావం గురించి నా మనసులో ముద్ర పడిపోతుంది. ఓకే ఓకే. ఇదెవరిది? మురారితో కాంపిటీషన్ కి వెళ్లకుండా తప్పించుకోవడానికే షాపింగ్ పని పెట్టుకున్నారు అని అపార్థం చేసుకునే వాళ్ళు. ఇది ఆ నక్షత్ర గొంతు. అప్పుడు కోపంగా ఉన్నట్టుంది, ఏంటో చాలా వెటకారంగా మాట్లాడుతోంది. తాతయ్య, జానకి గారిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకే కాదమ్మా, నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడూ జానకి ఇంత తెలివిగా ప్రవర్తించిందే లేదు. అవునమ్మా, ఎప్పుడూ వాళ్ళతో దెబ్బలు తింటూ వాళ్ళకన్ని పనులు చేసి పెడుతూ ఎంతో అమాయకత్వంతో ఉండే ఆ జానకమ్మేనా ఇంత తెలివిగా, ఇంత త్వరగా అన్నీ నేర్చుకుంటుంది అనిపిస్తుంది. అంతే, కొంతమందికి తెలివి లోపలే ఉండిపోతుంది. దానికి కారణం ఆ మనిషి పెరిగిన వాతావరణం, పరిస్థితులు. అంతేకాదు, కళ్ళు లేని వాళ్ళకి కాన్సంట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుందంట, చాలా ఫోకస్డ్ గా ఉంటారంట. జానకి అత్తయ్య అయితే ఇంకా ఫోకస్డ్ గా ఉన్నారు. అత్తయ్య,
ఇంకా మీకు చాలా ట్రైనింగ్ ఇవ్వాలి. రండి. వచ్చేసావా మురారి? సార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వచ్చేసారు. సార్, నాకు జాబ్ కన్ఫర్మ్ అయినట్టేనా? నేను చెప్పినట్టు చేస్తే కన్ఫర్మ్ అయిపోయినట్టే. సార్, మా అమ్మ మీ గురించి చెప్పి ఇక్కడికి పంపించినప్పుడు నేను ఈ కంపెనీ మీదే అనుకున్నాను. కానీ మీరు ఇంటర్వ్యూ చేశాక తెలిసింది ఇది మీది కాదు, ఇంకెవరిదో కంపెనీ అని. అందుకే కొంచెం డౌట్గా ఉంది సార్. చూడు మురారి, లోపలికి వెళ్ళాక సార్ అడిగేదాన్ని బట్టి నేను కొన్ని మాటలు చెప్పుకుంటూ వెళ్తాను. నువ్వు నా మాటల్ని బట్టి కొన్ని పదాలు అల్లుకుంటూ వెళ్ళిపో. నీ పదాలతో ఒక స్టోరీ రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆయన చెప్పే వాటిని నువ్వు ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోయావనుకో, ఇక నువ్వు ఏ జాబ్ కోసం ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం రాదు. అర్థమైందా? అర్థమైనట్టే అనిపిస్తుంది, కానీ ఏదో డౌట్ సార్. నువ్వేం డౌట్ పడకు. ఇదిగో ఈ పేపర్స్ నీ ఫైల్లో పెట్టుకో. ఏంటి సార్ ఇవి? నీకు ఉపయోగపడేవి, ఉద్యోగం తెచ్చిపెట్టేవి, నేను ప్రిపేర్ చేయించినవి. అది ఇవ్వు. ఇలా ఇవ్వు. సార్ సార్ సార్, ఎక్కడుంది? ఏం చేస్తున్నారు? జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఇదిగో చూడు మురారి, మీ అమ్మగారు నాకు బాగా తెలిసినవారు. నా కష్టంలో ఒకనాడు ఆదుకున్నారు. ఆవిడ చెప్పారు కాబట్టే నేను నీకు ఇంత సాయం చేస్తున్నాను. పద లోపలికి. సార్, రా 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 రావయ్యా. మే ఐ కమ్ ఇన్ సార్? రండి. సరే రావయ్యా. సార్, ఇతను మురారి, నేను చెప్పాను కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏది నీ ఫైల్ ఇలా ఇవ్వు. ఇవివ్వు. ఎంకామ్ చదివేవా? అది అవును సార్, ఆ సర్టిఫికెట్లో ఉంది కదా. సార్, నేను చదివింది బీకామ్ కదా. నేను ఎంకామ్ సర్టిఫికెట్ తయారు చేయించి పెట్టాను కదా. యు బీకామ్. కానీ బీకామ్కి ఉద్యోగం రాదిక్కడ, ఓకేనా? ప్లీజ్ సైలెంట్గా ఉండు. జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. కేకే అసోసియేషన్స్ లో అడ్వైజర్గా వర్క్ చేసావా? గుడ్. సార్, నేను అంతేకాదు సార్, ఆ కింద సర్టిఫికెట్ చూడండి. మీరు ఇంకా సర్ప్రైజ్ అవుతారు. ఓ, గోయల్ అండ్ కంపెనీస్ లో సీనియర్ అకౌంటెంట్ గా కూడా వర్క్ చేసావా? చదువు అవ్వగానే అన్ని పెద్ద పెద్ద అసోసియేషన్స్ తోనే తను అసోసియేట్ అయ్యాడు సార్. అందుకే కదా నేను ఇట్లాగాను. ఓకే మురారి, నీకు మా కంపెనీలో అకౌంటెంట్గా జాబ్ ఇస్తున్నాను, ఓకేనా? ఇక్కడ నేను చెప్పిందే జరగాలి. నువ్వు నన్ను ఫాలో అవ్వాలి. నన్ను ఇంప్రెస్ చేస్తే నీకు మంచి జీతం, అంటే ఓ 40,000 వరకు ఉంటుంది, ఓకేనా? ఏంటి మాట్లాడవు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మన కంపెనీలో 6 years అగ్రిమెంట్ ఉంటుంది. ఆ టర్మ్ పూర్తయ్యేంత వరకు నువ్వెక్కడికి వెళ్ళకూడదు, ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే, అగ్రిమెంట్ మీద సైన్ చేయించరంగనా? అలాగే సార్.
సైన్ చేయి. ఇక్కడ ఇక్కడ. ఓకే ఓకే, నువ్వు వెళ్ళి లాంజ్లో వెయిట్ చేయి. రంగనాథ్తో నీ అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రంగనాథ్, ఈ కుర్రాడు ఖచ్చితంగా మనకు ఫేవర్గా ఉంటాడా? మనం చెప్పినట్టు వింటాడా? సార్ మీరు హ్యాపీగా ఉండండి, నాకు ఆ కుర్రోడు గురించి బాగా తెలుసు. బేసిక్గా కుర్రాళ్ళకి చాలా అవకాశాలుంటాయి, కానీ అవి తీరే అవకాశాలు ఉండవు. ఇతను అలాంటి కుర్రాళ్ళందరికీ ప్రతినిధి లాంటి వాడు. చాలా ఆశలున్నాయి, అందుకే ఓసారి పోలీస్ కేసులో కూడా అరెస్ట్ చేశారు. ఓకే, అయితే ఇతను మన గుప్పెట్లో పెట్టేసుకోవచ్చు, అకౌంట్స్లో బాగా వాడుకోవచ్చు. రాత్రి వీడియోస్ అన్నీ చూశాను. పర్ఫెక్ట్గా నువ్వు నాలాగే మారిపోయావు జానకి. చెప్పు దుర్గా, నీ నిర్ణయం ఏంటి? ఎప్పుడు నువ్వు ఇక్కడికి వస్తున్నావు? వస్తున్నాను జానకి, నేను రేపే మీ ఇంటికి వస్తున్నాను. రేపా? నేను నువ్వు నేన్లా మారిపోయే మంచి రోజు. అమ్మా దుర్గమ్మ, ఎంత చల్లటి వార్త చెవిలో వేసావమ్మా.